హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. ఇండియన్ గవర్నమెంట్లోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ యొక్క రిక్రూట్మెంట్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. దీంట్లో మొత్తంగా 459 పోస్టులు ఉన్నాయండి. ఒక్కసారి మీరు జాబ్ కొడితే కనుక మీకు కేవలం బేసిక్స్ పే మాత్రమే 56,100 రూపాయలు ఉంటుంది. మరియు ఈ జాబ్స్ అన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలేనండి. ఒక్కసారి మీరు జాబ్ కొడితే మీ యొక్క దిమ్మ ఇట్లా తిరిగి అవతల పడిపోతుంది. మరియు అంతేకాకుండా డిగ్రీ ఉన్న వాళ్ళకు ఇదొక మంచి అవకాశం. మేల్ ఫీమేల్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఏపీలలో టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఇక ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ జాబ్స్ అన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలేనండి. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. జూన్ 4, 2024 సాయంత్రం 6 గంటల వరకల్లా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబడే ఇండియాలోని వివిధ డిఫెన్స్ అకాడమీలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించి ఇక్కడ లిస్ట్ ఇచ్చారండి. ఆ లిస్ట్ ఏంటి అనేది చూద్దాము. ఆల్ ఓవర్ ఇండియా అనేది ఈ పోస్టులు ఉంటాయి. వివిధ అకాడమీలు ఎక్కడెక్కడైతే ఇండియాలో ఉంటాయో ఆ అకాడమీలలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూను. ఇక్కడ 100 వేకెన్సీస్ పోస్టులు ఉన్నాయి. రెండవది ఇండియన్ నేవల్ అకాడమీ 32 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాదు 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై 276 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 459 డిఫెన్సెస్కు సంబంధించిన లెఫ్టినెంట్ హోదాలో ఉన్న ఆఫీసర్ స్థాయికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఒకే ఒక నోటిఫికేషన్. చాలా జాగ్రత్తగా చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా అందదు. సో కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే తెలంగాణలో హైదరాబాద్ అండ్ హనుమకొండ అండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ అండ్ విశాఖపట్నం, ఈ 2 లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. సో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అభ్యర్థులు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. కంపల్సరీ అప్లై చేయండి. జాబ్ను ఒక్కసారి కొడితే మీ తరతరాలు కూడా కూర్చొని తినేంత మంచి రెమ్యునరేషన్స్ అనేవి ఇందులో ఉంటాయి. బేసిక్ పేతో పాటు మీకు మిగతా అలవెన్స్లన్నీ కలుపుకుంటే మినిమం 1,00,000 రూపాయలు మీరు జాబ్ ఎక్కగానే సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్లో మెయిన్గా ఇండియన్ సిటిజన్ అయి మాత్రం ఉండాలి. ఇండియన్స్ మాత్రమే ఎవరైనా కూడా అప్లై చేయవచ్చు. ఎనీ స్టేట్కు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే ఇండియన్ మిలిటరీ అకాడమీకి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అయితే 2 జూలై 2001 నుంచి 1 జూలై 2006 మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై చేసుకునేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇండియన్ నేవల్ అకాడమీకి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ 2 జూలై 2001 నుంచి 1 జూలై 2006 మధ్యలో జన్మించిన వాళ్ళై ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అయితే 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 2 జూలై 2000 నుంచి 1 జూలై 2006 మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఇండియన్ మిలిటరీ అకాడమీకి డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అండి, ఇందులో బీటెక్ కూడా వస్తుంది. అండ్ ఇండియన్ నేవల్ అకాడమీకి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళు, కేవలం బీటెక్ చేసిన వాళ్ళే అప్లై చేయాలి. ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఇన్ 10+2 లెవెల్, అంటే ఇంటర్మీడియట్లో 10+2లో
ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ కలిగి ఉండి డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇక్కడ వీరు కల్పించారు. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏ ఫీ లేదండి. మిగతా జనరల్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేయవచ్చు. హౌ టు అప్లై అనేది చూసుకుంటే మీరు ముందుగా వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ పొందవలసి ఉంటుంది. ఆ విధంగా మీకు అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి పూర్తి అప్లికేషన్ ఫిల్ చేసి అమౌంట్ పే చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైనా మాడిఫికేషన్స్ ఉంటే 11/6/2024 లోపే చేసుకోవాలి. ఆ తర్వాత మీకు 1 టైం రిజిస్ట్రేషన్లో మాడిఫికేషన్ చేసుకునే అవకాశం ఉండదు. గమనించండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జు, మ్యాథమెటిక్స్ ఉంటాయి. దీనికి ఒక్కొక్క దానికి 2 అవర్స్ అండ్ ఒక్కొక్క సబ్జెక్టుకి 100 మార్క్స్ చొప్పున మొత్తం 300 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అదే ట్రైనింగ్ అకాడమీ ఫర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి అయితే ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 2 అవర్స్ సబ్జెక్టుకి డ్యూరేషన్ ఉంటుంది. 100 మార్కులు ఒక సబ్జెక్టుకి, టోటల్గా 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మీద 2 స్టేజెస్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ అనేది ఇక్కడ ఉంది అండ్ సెకండ్ స్టేజ్ అనేది ఇక్కడ ఉంది. సో దీన్ని మీరు ఒకసారి ఓవర్వ్యూ చూడండి. మీకు ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది అండ్ నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒక్క నెగటివ్ మార్క్కి 0.33 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. ఒక పాజిటివ్ మార్క్కి అంటే ఒక రైట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది గ్రేడింగ్ అనేది ఉంటుంది. రెమ్యునరేషన్ విషయానికి వస్తే లెఫ్టినెంట్ ఆఫీసర్ స్థాయి గ్రేడ్లో మీకు పే లెవెల్ 10th కింద 56,100 రూపాయలు బేసిక్ పేనే ఉంటుంది. దీంతోపాటు ఆల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు అరౌండ్ 1,00,000 రూపాయలు జాబ్ ఎక్కగానే శాలరీ అనేది పొందవచ్చు. అంత మంచి జాబ్స్. వీటితో పాటు ఇతర అలవెన్సులు చాలా ఉంటాయి, లెక్కలేనన్ని ఉంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు సేమ్ శాలరీ ఉంటుంది. గమనించండి, సేమ్ శాలరీ ఉంటుంది ఇక్కడ. ఇతర అలవెన్సులు చూస్తే డేర్నెస్ అలవెన్సు, కిట్ మెయింటెనెన్స్ అలవెన్సు, తర్వాత మిగతా అలవెన్స్లన్నీ కూడా ఇక్కడ లిస్టులో టేబుల్లో మెన్షన్ చేశారు చూడండి. యూనిఫామ్ అలవెన్సు, ఫ్రీ రొటేషన్ అలవెన్సు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు, తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సు. ఈ విధంగా మీకు అన్ని రకాల సపోర్ట్స్ ఉంటాయి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటుంది. ఆన్ టైంలో మీకు పేమెంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ జాబ్స్కున్న మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు ఉండవలసిన లీవ్స్ ఏవైతే ఉంటాయో, క్యాజువల్ లీవ్స్ కానీ, సిక్ లీవ్స్ కానీ, ఇంకా అదర్ లీవ్స్ ఏవైతే ఉంటాయో, పెయిడ్ లీవ్స్ కానీ, ఈ విధంగా గవర్నమెంట్ నుంచి మీకు అందవలసిన ప్రతి ఒక్క బెనిఫిట్ అనేది కంపల్సరీగా 100% మీకు అందుతుంది. సో ఈ జాబ్స్కు ఉన్న ఇంపార్టెన్సే అదేనండి. పేమెంట్స్ ఉంటాయి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు మీ కెరీర్లో కూడా మంచి ప్రమోషన్ క్యాడర్ కూడా ఉంటుంది, ప్రమోషన్ ఛానల్ కూడా ఉంటుంది. గమనించండి, ప్రమోషన్ ఛానల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే 1,00,000 రూపాయలు పొందితే లాస్ట్ మీరు ప్రమోషన్ ఛానల్లో ఫైనల్కి పై స్థాయికి వెళ్తే మినిమము బేసిక్ శాలరీయే 2,50,000 రూపాయలు మీకు పొందే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. సో దయచేసి ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. మీ లైక్సే మాకు ఎంతో విలువనిస్తాయండి.
ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు లైక్ చేస్తేనే మీలాగా జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతూ ఉంటుంది, యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంటుంది. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి, నేను మీకు డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.